వచ్చేటప్పటికి 10,000 ఏది దానికి వేలల్లో వెళ్ళిపోతుంది. ఏ 2,200 యూనిట్లు అంటే 2,000 రూపాయలు పడిపోతుంది, అంటే 10 రూపాయలు పడుతుంది. మీకు అక్కడ దీంట్లో చూస్తే కేటగిరీలో చూస్తే ఏం కనబడుతుంది, 2.5-3 రూపాయలు ఉండాల్సి ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారు, ఆ ట్రూ అప్ ఛార్జీను లేకపోతే ఫిక్స్డ్ ఛార్జీను డెవలప్మెంట్ ఛార్జీలు అని రాస్తారు. మీకు ఇప్పుడు కరెంటు కావాలనుకుంటే చచ్చినట్టు డబ్బులు కట్టి తీసుకోవాలి, లేదు అనుకుంటే కరెంట్ రాదు. ఇది జరగబోతోంది త్వరలో. అట్లాగే ఇప్పుడు బీచ్ల దగ్గరికి వెళ్తే తలా 15-20 రూపాయలు డబ్బులు కట్టాలట. అట్లాగే 5 బీచ్లకి యూజర్ ఛార్జీల లెక్కన 20 రూపాయలు వసూలు చేస్తారట. అది కాకుండా ఇప్పుడు దాని పేరేంటది, రేపొద్దున రోడ్లకి టోల్ గేట్లు పెట్టబోతున్నారు. ఇంకొకటి ఇప్పుడు R&B రోడ్లకి కూడా టోల్ గేట్లు పెట్టబోతున్నారు. పడుతుంది. కాకపోతే అదేంటి, మీరు ఆల్రెడీ కార్ వేసుకెళ్ళేవాడికి అలవాటు కదా, అక్కడ స్టిక్కరు ఫాస్ట్ ట్యాగ్ అట్టించి అటే పోతుంది, మీకు ఇంకేం పట్టదు. ఇక అంటే తెలిసే నొప్పి, ఇది తెలియదు మీకు నొప్పి. ఇప్పుడు మీరు చూడండి ఎన్నిసార్లు అబ్జర్వ్ చేస్తున్నారు మీరు, అక్కడ టోల్ గేట్ దగ్గర ఎంత రేట్ అనేది చెయ్యట్లా. అంటే మీకు చెప్పి ఇదివరకు మీరు చేతితో క్యాష్ ఇచ్చినప్పుడు 50 రూపాయలు, ఇప్పుడు 80 రూపాయలు అని అనుకోండి, ఏంటి దోపిడీ అంటారు.